వేరే వాడు బద్ధకమే వీళ్ళ ఒక ఐడియా. లైక్ మీకు జొమాటో అవ్వచ్చు, లేకపోతే బ్లింకిట్ అవ్వచ్చు, 1 minute లో మీకు జెప్టో తెచ్చిచ్చేస్తాం అంటే నీ పక్కన ఉన్న కిరాణా షాప్కి వెళ్ళడానికి నీ బద్ధకం జస్ట్ అక్కడ కూర్చుని ఫోన్ లో ఆర్డర్ పెడితే నీకు ఇంటికి వచ్చేస్తుంది. అంటే 20 రూపాయల పాల ప్యాకెట్ ఉంటే ఆ మిల్క్ ప్యాకెట్ ని వాడు తెచ్చేవడానికి మళ్ళీ 5 రూపీస్. అలా కాదు నువ్వు 100 రూపీస్ యాడ్ చేయి నీకు ఫ్రీ డెలివరీ ఇస్తారంటే అక్కడికి అక్కర్లేని ప్రొడక్ట్స్ అన్ని యాడ్ చేసుకుని తీసుకురావడం. మేబీ అవి గుడ్, మంచి ఐడియా, నాలాగే ఆలోచించారు, సక్సెస్ చేసుకున్నారు. బట్ ఏంటంటే నేను చేసిన ఐడియా అన్నది డిఫరెంట్ అంటే జెప్టో చేశాడు, లేదంటే ర్యాపిడో చేశారు, జొమాటో చేశారు, ఇలాంటి ఐడియాస్ అన్ని చేశారు. అవన్నీ ఎక్కడ వాళ్ళు మార్కెట్ చేసుకుంటున్నారు? మళ్ళీ సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్ లో చేసుకుంటారు. ఫేస్బుక్ లో చేస్తారు, ఇన్స్టాగ్రామ్ చేస్తారు, యూట్యూబ్ లో చేస్తారు, ట్విట్టర్ లో చేస్తారు. సోషల్ మీడియా ఎందుకంటే పీపుల్ హూ ఆర్ యూజింగ్ మొబైల్ ఫోన్, సో అంటే టెక్నాలజీకి అటాచ్ ఉన్న వాళ్ళ దగ్గర అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు అక్కడే చేస్తారు. వెంటనే ఇమీడియట్ గా వాళ్ళు ఫేస్బుక్ చూస్తున్నప్పుడు ఒక యాడ్ వచ్చింది అనుకోండి, ఒక జొమాటో ఫుడ్ ఆర్డర్ చేస్తుందంట. ఫస్ట్ లో మనకు ఫుడ్ పాండా ఉండేది. ఫుడ్ పాండా నేను యాడ్ కూడా ఎక్కడ చూసానంటే యూట్యూబ్ లో యాడ్ సంథింగ్ వచ్చింది. అప్పుడు చూసాను ఇమీడియట్ గా వెళ్తే ఫస్ట్ ఆర్డర్ ఫ్రీ. వాళ్ళ కూడా అలాగే వచ్చింది, వాళ్ళ ఫస్ట్ బుకింగ్ ఫ్రీ. ఇలా యాడ్లన్నీ ఎక్కడ వస్తాయి? మళ్ళీ మీకు ఫేస్బుక్ లోనే మార్కెట్ చేసుకోవాలి. ఓకే, ప్రతి ఒక్కడు వచ్చి వాళ్ళు ఫేస్బుక్ అంటున్నారు, ఇన్స్టాగ్రామ్ అన్నారు, ట్విట్టర్ అంటున్నారు, మనమేమో సంథింగ్ డిఫరెంట్ గా వెళ్తున్నాము. ఫ్లిప్కార్ట్ అని ఇట్లా డెలివరీ యాప్స్ వరకు మనం సక్సెస్ అయ్యాము. బట్ వెన్ ఇట్ కమ్స్ టు సోషల్ మీడియా నెట్వర్కింగ్ ప్లాట్ఫామ్స్, వీటి విషయంలోనే మనం ఫెయిల్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ కూ తీసుకున్నాం అనుకోండి, ఇట్ వాజ్ అ ఫెయిల్యూర్. అంటే ఎంతో మంది పుష్ చేసిండ్రు కంపెనీని, యాక్చువల్ ఎంకరేజ్ కూడా చేసిండ్రు, ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ప్రమోట్ చేసిండ్రు. కూ వచ్చేటప్పటికి కూ ఎందుకు సక్సెస్ అవ్వదంటే ఈఏ పార్ట్, యూజర్ ఇంటర్ఫేస్ వరస్ట్ అన్నమాట. నేను చెప్తున్నాను కదా, వరస్ట్ ఉంటుంది. ఎందుకంటే ఆ కలర్ కాంబినేషన్స్ కానీ చూడంగానే ఓకే యాప్ యూజ్ చేస్తున్నప్పుడు చెప్పాను కదా, ఇండియన్స్ ఎప్పుడు కూడా ఒక వెస్ట్రన్ కల్చర్కి ఎక్కువ ఇష్టపడతారు అనమాట. అంటే ఒక యాప్ వాడినా, ఒక వస్తువు వాడినా, ఒక టీషర్ట్ వేసుకున్నా సరే అదొక బ్రాండ్. అంటే వాళ్ళకి అక్కడ ఒక చీప్ క్వాలిటీ అయినా సరే అది ఒక బ్రాండ్ అని చెప్పి పబ్లిసిటీ చేస్తే, అరే ఈ అడిడాస్ వేసుకున్నాడు, ఈ యాపిల్ ఫోన్ వాడుతున్నాడు, లేదంటే ఇన్స్టాగ్రామ్ లో వీడికి టిక్ మార్క్ ఉంది, ట్విట్టర్ లో టిక్ మార్క్ ఉంది. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ లో టిక్ మార్క్ వాల్యూ లేదనుకోండి, బట్ వన్స్ అపాన్ ఏ టైం వాడికి ఒక బ్యాడ్జ్ వెరిఫికేషన్ లాంటిది ఉందంటే ఇటు సంథింగ్ డిఫరెంట్, వాడికి ఒక యాపిల్ ఫోన్ ఉంది, వాడు సంథింగ్ డిఫరెంట్. అంటే సొసైటీ నుంచి వాళ్ళని డిఫరెన్షియేట్ చేస్తుంది. ఓకే దే ఆర్ రిచ్. ఇండియన్స్కి ఎప్పుడు కూడా చెప్తాను కదా, ఒక బ్రాండ్ అనే ఫీలింగ్ వచ్చినప్పుడు మాత్రమే దాన్ని వాళ్ళు తీసుకోగలుగుతారు అన్నమాట.